సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 104వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలిత సహస్రనామ సామాజిక దృక్పథం అనేటువంటి శీర్షికన జరుగుతున్నటువంటి ఈ వ్యాఖ్యానంలో ఈ రోజు కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతూ యథాపూర్వం మనం కొనసాగిద్దాం. శిష్టేష్ట శిష్ట పూజిత, శిష్టజనులను ఇష్టపడేది. శిష్టజనులు అంటే ఎవరు? బ్రహ్మ మార్గములో చరించేటువంటి వారు, ఉదారమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వారు. ఎందుకంటే విశ్వ కళ్యాణ భావన, విశ్వానికి కళ్యాణం చేకూర్చాలనేటువంటి తపన ఎవరికి ఉంటుందో వాళ్ళు ఉదార చరిత్ర. ఎందుకంటే విశ్వము అంటే ఇక్కడ కేవలం భూమి అని మాత్రం అర్థం చేసుకోకూడదు. విశ్వము అంటే ఈ చరాచర జగత్తంతా ఆ రకంగా అర్థం చేసుకోవాలి, నాట్ యూనివర్స్. కాబట్టి ఒక్క యూనివర్స్ అనేటటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. ఈ విశ్వాంతరాళంలో ఇంకా చాలా చాలా మన భూమికి చుట్టూ ఉన్నటువంటిది ఒక సౌర కుటుంబం మాత్రమే. ఇటువంటి సౌర కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన పరిధి అనేది అంతవరకు విస్తరించాలి. ఉదార చారితానంటూ వసుధైక కుటుంబకం అండంలో ఈ వాక్యానికి అర్థం ఏమిటి అంటే, మన చుట్టూ ఉన్నటువంటి జీవుల్ని, చరాచర జంగమాత్మకమైనటువంటి సర్వ ప్రపంచాన్ని ముందు మనం ప్రేమించడం నేర్చుకుందాం. ఆ తర్వాత మన తాలూకా స్థాయి పెరిగిన కొద్దీ మన పరిధి విస్తృతం అవుతూ ఉంటుంది అన్నమాట. ఆలోచన స్థాయి, ఆలోచన పరిధి పెరిగిన కొలది మనకి విశ్వ మానవ భావన అనేది ఏర్పడుతుంది అన్నమాట. అలాగే సాధన పెరిగిన కొద్దీ, సాధనలో ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తున్న కొద్దీ సూక్ష్మ ఈ కార్య ప్రపంచాలకు మధ్యన ఉన్నటువంటి అంతరం అనేది మనకు అవగతం అవుతూ ఉంటుంది. అంటే కార్యలోకము, కారణలోకము మధ్యలో ఉన్నటువంటి భేదం ఏమిటో మనకి అవగతం అవుతూ ఉంటుంది అన్నమాట. దీన్నే మన గురువులు చెప్పినట్లు మూలాధార చక్రం నుంచి ప్రచోదనం చెందినటువంటి కుండలిని శక్తి అనాహత చక్రాన్ని చేరినప్పుడు ఈ సూక్ష్మ వ్యక్త రూపాలకి, వ్యక్త అవ్యక్త ప్రపంచాలకు మధ్య ఉన్నటువంటి భేదం అనేది మనకి అవగాహన అవ్వడం మొదలవుతుందన్నమాట. ఇది లోపల నుంచి మనకి జరిగేటటువంటి మార్పు. ఈ రకంగా మనని మనం మార్పు చెందించుకుంటూ ముందుకు వెళ్ళడమే యోగ సాధన. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, శిష్టులు అంటే అటువంటి వారు, అటువంటి సాధన చేసేవారు. వారికి ఎవరు శత్రువులు ఉండరు, అందరూ శత్రులాగే కనిపిస్తారు. మనం పాడుతూ ఉంటాం కదా, ఎకరాల కృష్ణమాచారి గారు, ఆచార్య ఎకరాల కృష్ణమాచారి గారు రాసినటువంటి అంతా మన మిత్రులే, శత్రులెవరు లేరులే, అందరిలో అంతరాత్మ జీవుని ప్రతిబింబం, దేవుని ప్రతిబింబమే. ఆ గీతానికి అర్థం ఎంత విస్తృతమైనదో మనం ఊహిస్తే ఆశ్చర్యం వేస్తుంది. శత్రువులు ఎవరు లేరు. ఎవరు శత్రువులు? అంతఃశత్రువులతో ముందు పోరాటం నేర్చుకో. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అదే అంటాడు, తండ్రి నీవు బయటనున్నటువంటి శత్రువులందరినీ నిగ్రహించావు, పరాజయం చెందించావు. నీ అంతరంగంలో ఉన్నటువంటి శత్రువులను నువ్వు నిగ్రహించలేకపోతున్నావు, జయించలేకపోతున్నావు. బాలుడైనా చిన్నవాడైనా పంచశరద్వయస్కుడు బాలుడవు అంటాడు. 5 ఏళ్ళు లేవు నీకు,
కానీ ఆ 5 ఏళ్ల వయసులోనే ప్రహ్లాదుడు అంతటి విస్తృతమైనటువంటి భావన పరిధిని ఏర్పరచుకున్నాడు అంటే ఆ బాలుని యొక్క సాధన ఎంత గొప్పదంటారు. కాబట్టి సాధకులు అవడానికి, ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎదగడానికి వయసుతో సంబంధం లేదు. పూర్వజన్మ వాసన బలం కొంత ఉంటుంది, దాన్ని కాదనలేం. ఈ జన్మలో మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ముఖ్యమైనది. ఏ రకమైన ప్రయత్నం మనం చేస్తున్నాం? ఆత్మ వికాసానికి, ఆత్మ జ్ఞానానికి, అది సంపాదించడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? ఇది శాశ్వతం కాదు అని తెలిసిన తర్వాత ఈ శరీరం మీద వ్యామోహం ఎందుకు పెట్టుకోవాలి? ఇది కదా మనం ఆలోచించవలసింది. అలా ఆలోచించేటటువంటి విశ్లేషణని మనకి అందించేది కాబట్టి శ్రేష్ట అమ్మవారు అటువంటి ఆలోచనని మనలో ప్రోత్సహిస్తూ మనని ఇష్టపడుతుంది. అలాంటి శిష్టజనుల చేత పూజింపబడేది కాబట్టి అమ్మవారిని శిష్ట పూజిత, శిష్టుల చేత పూజింపబడేది అని మనం చెప్పుకుంటాం. ఆ రకంగా మనం చెప్పుకుంటూ అమ్మవారిని మనలో దర్శించి మన చేత అమ్మవారు వారికి మంచి చేసిందనే దృష్టితో ఆ పూజ్య భావాన్ని వ్యక్తం చేసి పూజిస్తారు. మనలో అమ్మవారిని దర్శించి వారిలో ఉన్న అమ్మవారిని మనలో దర్శించగలిగేటటువంటి వారు శిష్యులు. మరేం లేదు. అందరిలో అంతరాత్మ దేవుని ప్రతిబింబమే అని మనకి గురువు గారు చెప్పినట్లు, మనలో అంతరాత్మ దేవుని ప్రతిబింబమైనప్పుడు ఎదుటివారి అంతరాత్మలో కూడా దేవుడు ఉన్నాడని మనం గుర్తించాలి కదా. నేను దేవుణ్ణి అనుకుంటే అయిపోతుందా? కాదు కదా. నేను మానవ రూపంలో జీవాత్మతో ఉన్నటువంటి దైవ స్వరూపాన్ని. అందుకే మనకి సత్యసాయి బాబా గారు కూడా తన ప్రసంగాల్లో ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అని సంబోధిస్తూ ఉంటారు, సంబోధించేవారు. అంటే అర్థం ఏమిటి? దైవ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దైవత్వాన్ని, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దివ్య ప్రేమని మనం గుర్తించగలిగితే మానసికంగా వారికి మన మీద ద్వేషం ఉన్నా సరే ధైర్యంగా ద్వేషించలేరు. ఒక అదృశ్యమైనటువంటి శక్తి వాళ్ళని ఆపుతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ఆరా మన పరిధిలోకి వచ్చేటప్పటికి వాళ్ళని ఆపేస్తుంది. ఎంత తీవ్రమైనటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నా సరే మన దగ్గరికి వచ్చేసరికి శాంతం అయిపోతుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ మనకి రామాయణంలో, మహాభారతంలో వర్ణించేటప్పుడు కణవ మహర్షి ఆశ్రమాన్నే తీసుకుందాం. కణవ మహర్షి ఆశ్రమంలో శకుంతల గురించి వర్ణిస్తూ అక్కడ చెప్తారు ఏంటంటే, వైరములు మాని, పరస్పర వైరములు మాని క్రూర జంతువులు సాధు జంతువులతో కలిసి చెరుస్తున్నాయి అని చెప్తారు. అన్ని ఆశ్రమాల గురించి ఇలాగే వర్ణించబడింది మన తాలూకా ఇతిహాసాల్లోని, పురాణాల్లోని కూడా. అంటే అర్థం ఏమిటి? వాటికి అంటే జంతు శరీరంలో ఉన్నటువంటి ఆత్మలకి కూడా వాటిని ఆకర్షించి, వాటిని ప్రభావితం చేసి నిలబెట్టి వాటి తాలూకా స్వభావాల్ని తాత్కాలికంగానైనా మరిచిపోయేటట్టు చేసేటువంటి శక్తి యోగ సాధనకు ఉంటుంది. ఆ రకంగా మనం ఒక ఆరాన్ని బిల్డ్ చేసుకున్నట్లయితే, మన చుట్టూ ఒక ప్రభని ఏర్పరచుకున్నట్లయితే, ఆరాన్ని తెలుగులో ప్రభ అని అంటారు. కాబట్టి దాని ప్రభావం వల్ల మన చుట్టుపక్కల వాతావరణం ఏమిటవుతుందంటే శాంతంగా, ప్రశాంతంగా తయారవుతుంది. దానికి కారణం ఎవరు అంటే, దానికి కారణం మన ప్రవర్తన, మన ఆలోచన విధానం. మన ప్రవర్తన, మన ఆలోచన విధానం మనం సక్రమమైనటువంటి లోక కళ్యాణం పూర్వకమైనటువంటి, ఇతరులకు శుభం కలిగించేటువంటి, మంచిని కలిగించేటువంటి దృష్టితో కానీ మనం మన తాలూకా ఆలోచనల్ని కానీ నియంత్రించుకొని ప్రవర్తించినట్లయితే అందరూ మనకి మిత్రులే. అది ఇక్కడ చెప్పొచ్చేది అనమాట. అటువంటి వారిని
అమ్మవారు ఇష్టపడుతుంది. అటువంటి వారి చేత వారు చేసేటటువంటి పూజల్ని అమ్మవారు గ్రహిస్తుంది. ఈ విషయాలు మనకి చాలా పురాణ కథల్లో చెప్పబడినవే, కొత్తవేం కాదు. కానీ మరొక్కసారి ఇక్కడ ఈ అంశంలో అమ్మవారిని మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఇలా అమ్మవారికి కూడా పక్షపాతం ఉంటుందండి. మరి శిష్టజనులే కానీ అది శిష్టులు కాని వారి సంగతి ఏమిటండి? వాళ్ళని విడిచిపెట్టేస్తుందా అంటే అది కాదు. వాళ్ళని రక్షించడంలో కూడా తన తాలూకా పాత్రని అమ్మవారు మరిచిపోదు. అమ్మవారికి ఇంకొక నామం కూడా ఉంది, అప్రమేయ. ఇది గమనించాలి. ఈ నామంలో ప్రత్యేకత ఏమిటంటే ప్రమాణములు లేనిది, ప్రమాణములకు లొంగనిది. అమ్మవారిని ఫలానా ప్రూఫ్ ఉందండి, లేదా ఫలానా ఈ రకమైనటువంటి కార్యక్రమం జరిగినది కాబట్టి అమ్మవారిని ఆవిడని అంటామండి. ఇలాంటి వాటికి అమ్మవారు అతీతురాలు అని చెప్పుకోవాలి. అంటే అమ్మవారు మన లెక్కలకు, ప్రశంసలకు, ప్రమాణాలకు అందేది కాదు, లొంగేది కాదు. హద్దులు, అవతలు, పరిమితులు ఉన్న వాటి ప్రమాణాలను కొలవచ్చు, కానీ అవేవి లేని వాటిని ఎలా కొలుస్తావు? అమ్మ ఆ కౌకు చెందుతుందన్నమాట. అందువల్ల ఆవిడ అప్రమేయ. ఒక చట్టంలో బిగించలేం మనం. కేవలం అమ్మ ఇలాంటి వాళ్ళని పూజిస్తా అభిమానిస్తుందా అండి అంటే కాదు. ఆమె నిరంకుశ. ఈ విషయంలో చెప్పుకుంటే నిరంకుశంగా ప్రవర్తిస్తుంది, నిర్ద్వంద్వంగా ప్రవర్తిస్తుంది, నిస్వార్థంగా, నిష్పాక్షికంగా ప్రవర్తిస్తుంది. ఈ విషయంలో ఆవిడికి వాళ్ళు వీళ్ళని తేడా లేదు. ప్రకృతి నియమాలకి అనుగుణంగా నువ్వు ఉంటున్నావా లేదా, అదొక్కటే ఆవిడకి కావాల్సింది. తాను సృష్టించినటువంటి సృష్టి తన కనుసన్నలలో ఉండాలని కోరుకునేటువంటి తల్లి జగన్మాత. దానికి ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించినా సరే వారిని అమ్మ ద్వేషిస్తుంది. ఇప్పుడు ప్రకృతికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నాం అంటే ప్రకృతిని మనం పొల్యూట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏంటి కలుషితపరుస్తున్నాం. నీటిని కాలుష్యం చేస్తున్నాం, భూమిని కాలుష్యం చేస్తున్నాం, వాయువుని కాలుష్యం చేస్తున్నాం. ఇన్ని కాలుష్యాలు చేస్తూ ఉండబట్టే ప్రకృతి మనమే తిరగబడుతోంది. ఎల్ నినో ఎఫెక్ట్ మనం చూస్తున్నాం, ఇప్పుడు కూడా ఇంకా చూస్తున్నాం. అది ప్రకృతి మన మీద చూపిస్తున్నటువంటి రియాక్షన్. ప్రకృతి మనమే చూపిస్తున్నటువంటి యాక్షన్ కాదు. మన చర్యలకి ప్రతిచర్య చూపిస్తోంది ప్రకృతి. ప్రకృతి అయిన మహా, వికృతి అయిన మహా. మనం వికృతిలో ఉన్నాం. మన వికృత చేష్టలకి ప్రకృతి తన తలగా రియాక్షన్ చూపిస్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఆత్మకి సంబంధించినది, అదేదో భగవంతుడికి సంబంధించినది అనేటువంటి భావన కాదు. మనం ఉన్న ప్రపంచంలో మన పాత్ర ఏంటి, అసలు మన ఉనికి ఏంటి, మన ఈ తాలూకా అస్తిత్వానికి అసలు కారణం ఏమిటి, ఇది కనుక్కోవడమే ఆధ్యాత్మికత. ఇట్స్ ఎ సెర్చ్ ఆఫ్ నాలెడ్జ్, రీసెర్చ్ ఆఫ్ అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్, research on the ultimate origin of the world. విశ్వానికి మూల కారణమైనటువంటి శక్తి ఏదో, ఏ తత్వమో దానిని పరిశోధించడమే సాధన. దాన్ని అధ్యాత్మ సాధన అన్నారు. మనకి వ్యక్తమవుతున్నటువంటి భౌతిక ప్రపంచంలో మనం ఉద్యోగం సంపాదించాము, తినడానికి తిండి సంపాదిస్తున్నాము, ఇంకేదో సంపాదిస్తున్నాం, ధనం సంపాదిస్తున్నాం, ఇల్లు సంపాదిస్తున్నాం, ఆస్తులు సంపాదిస్తున్నాం. ఇవన్నీ ఈ వ్యక్త ప్రపంచానికి సంబంధించినటువంటి అది భౌతికం. మరి ఆత్మ గురించి నువ్వేం చేసావు? వాట్ ఈజ్ యువర్ వెరీ ఎగ్జిస్టెన్స్, వేర్ యువర్ వెరీ ఎగ్జిస్టెన్స్ లైస్ అపాన్, డిపెండ్స్ అపాన్. అంటే మనం మామూలుగా దృష్టిలో చూసుకుంటాం, మా అమ్మ నాన్న నాకు ఈ జన్మనిచ్చారు కాబట్టి అదే మన తాలూకా ఉనికికి ముఖ్యమైన కారణం. మరి వాళ్ళకి జన్మనిచ్చింది ఎవరు? అసలు ఈ సృష్టిలో సమస్త జీవరాశులకి కూడా ఈ రకమైనటువంటి దేహాలని కల్పించి ఈ మొత్తం నాటకం అంతా నడిపిస్తున్నది ఎవరు? ఆ రకమైన ప్రశ్నల్ని వేసుకున్నారు కాబట్టి ఒక గౌతమ బుద్ధుడు, ఒక వర్ధమాన మహావీరుడు
మొన్నటి మనకి ఏంటంటే సత్య సాయిబాబా గారు మన తాలూకా గురు పరంపరలో ఉన్నటువంటి ఋషులు మునులు వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన సాధన అదే. వాళ్ళకి సూక్ష్మ లోకానికి ఈ స్థూల లోకానికి మధ్యలో ఉన్నటువంటి భేదము తెలుసును కాబట్టి తెలిసి వాళ్ళు ఇక్కడ తమ తాలూకా బాధ్యతలు నిర్వహించి తమ బాధ్యత తీరిపోయిన వెంటనే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళకి జస్ట్ ఒక ఉపాధి, ఒక టూల్ అనుకుందాం, ఆధారం అని అనుకునే బదులు ఒక సాధనం ఈ శరీరం అంతే. ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే, ఈ ప్రపంచంలో నిర్వహించాలంటే ఈ శరీరం కావాలి. మనం స్వర్గానికి వెళ్ళాలనుకోండి, ఈ శరీరం పనికిరాదు, దీన్ని విడిచిపెడితేనే వెళ్ళగలం. ఎందుకంటే అక్కడ దివ్య శరీరం కావాలి. సూక్ష్మ లోకంలో మనం విహరించాలంటే మనకి సూక్ష్మ శరీరంలోకి మనం ప్రవేశించాలి. ఈ శరీరంతో వెళ్ళలేము, ఎందుకంటే ఈ శరీరం కేవలం ఇక్కడికి సంబంధించింది మాత్రమే. ఆ వాతావరణానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఈ శరీరం సూటబుల్ కాదు. దానికి వేరే శరీరాన్ని ధరించవలసి ఉంటుంది. ఇలా అన్ని లోకాల్లో అన్ని శరీరాలను ధరిస్తూ ఉన్నటువంటి దివ్యాత్మ ఏదైతే ఉందో, వాళ్ళు పుట్టేది ఈ లోకంలో నాకు ఈ పని ఉంది కాబట్టి ఈ రకంగా నేను జన్మిస్తానని వాళ్ళు జన్మిస్తారు. కారణ జన్మలు అంటారు వాళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళని అమ్మవారే పంపిస్తుంది. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, ఆవిడ సెలెక్ట్ చేస్తుంది. అలా సెలెక్ట్ చేయడానికి, అమ్మవారి తాలూకా దృష్టిలో మనం పడడానికి అర్హతని సంపాదించడమే యోగ సాధన. అదన్నమాట. అందువల్ల అమ్మకి ఎటువంటి కొలతలు, హద్దులు లేవు, నిర్వచనాలు, ప్రమాణాలు వర్తించవు. అటువంటి తల్లి, అలాంటి తల్లి తనకి తానే ప్రకాశిస్తుంది. స్వప్రకాశ అంటాం మనం. నిజమైన ఆవిడ ప్రకాశం ఆవిడ సొంతం. ఈ సూర్య చంద్రులు మనకి సూర్యుడి స్వయం ప్రకాశకుడు కదండి అని మనం అంటాం. ఈ సూర్యునికి చంద్రునికి కూడా కాంతిని ప్రసాదించేటటువంటి ఇంకా బృహత్తరమైనటువంటి వెలుగు ఏది అంటే సాక్షాత్తు శ్రీమాత అయినటువంటి శ్రీ లలితాంబికాదేవి చెప్పుకోవాలి. ఆ రకంగా ఆమె వెలుగులకు వెలిగే తల్లి. జ్ఞప్తికి రాని విషయం జప్తికి రావడం, తెలియని విషయం తెలియడం స్వప్రకాశ తాలూకా లక్షణాలు. ఇవి లోపల నుండి వాటంతవే బయటికి వచ్చేవి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనకి జ్ఞాపకం రాని విషయం జ్ఞాపకం రావడం, మర్చిపోయాం అనుకున్న విషయం ఆగరా మర్చిపోయాం, వెంటనే ఇక్కడ ఇలా పోవడం. ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమైనా స్విచెస్ ఉన్నాయా? మొబైల్ లాగా ఒకసారి నొక్కేస్తాను, మొబైల్ ఆన్ అయిపోతుంది, మళ్ళీ రీబూట్ చేసేస్తానంట. మనకి తెలియకుండానే సహస్రార చక్రానికి మనం ప్రేరేపణ కలిగిస్తున్నాం. సహస్రార చక్రంలో పరమేశ్వరుడు సాక్షాత్తు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు చూసారా. కాబట్టి ఆ పరమేశ్వరు అనుజ్ఞ కావాలి. స్వామి అనుగ్రహించు అని మనం అనకుండానే ఈ చెయ్యి ఆటోమేటికల్లీ వెళ్ళిపోతుంది. ఎంతమంది మనం చూడట్లేదు? దైవభక్తి లేని వాళ్ళని కూడా మనం చూస్తున్నాం కదా. ఒక మతానికి దీంతో సంబంధం లేదు. ఎందుకంటే ఏ మతంలో ఉన్న శరీరం అయినా సరే, శరీరధారి అయినా సరే, ఏ మతంలో ఉన్నటువంటి నరుడైనా సరే, స్వభావం ఒకటే, సృష్టించినటువంటి పదార్థం ఒకటే, సృష్టింపబడినటువంటి పదార్థం ఒకటే. కనుక మనం మన తాలూకా లక్ష్య సాధనలో మనలో ఉన్నటువంటి వెలుగుని దర్శించడానికి మనలోనున్న వెలుగుని అంతర్ముఖంగానే సాధన చేయాలి. అందుకే అమ్మవారిని అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ, ఈ రెండు నామాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలా మనకి తెలియని విషయాల్ని మనకి స్ఫురణకు తెచ్చేది అమ్మవారే. అంతేకాకుండా తెలియని విషయం, ఒక్కొక్కసారి మనకి తెలియని విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. మాస్టర్ గారు చెప్పినట్లు, నా యందు నమ్మకం ఉంచి నిర్మలమైన మనస్సుతో, నిస్వార్థమైన బుద్ధితో నీ పని, నీ బాధ్యతని సక్రమంగా నిర్వహించు చాలు. ప్రపంచాన్ని ఉద్ధరించేద్దామని ఆలోచించేవద్దు. ఎవరికి వారు వారి బాధ్యతని నిజాయితీతో నిర్వర్తిస్తే
నేనుండి నీ లోపల బయట గోల్డెన్ రిపేర్లు నేను చేస్తూ ఉంటాను. మన శరీరానికి రిపేర్లు కావాలి, మన బుద్ధికి మనసుకి కూడా రిపేర్లు కావాలంటే మనని మనం గురువు గారికి సమర్పణ చేసుకోవాలి, ఆత్మ సమర్పణ చేసుకోవాలి. అలా బుద్ధిని మనస్సుని గురువు గారికి అర్పించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి దాని మీద రిపేర్ చేయడం. మన బైక్ ఉందండి, పాడైందండి, మనం చేసుకోలేము. మెకానిక్కి బైక్ ఇస్తే కదా వాడు చేస్తాడు రిపేర్, దాన్ని బాగు చేస్తాడు. వాడికి ఇవ్వకుండా నా బైక్ ఇక్కడ ఉంది అది బాగుపడిపోవాలని మనం తపస్సు చేసాం అనుకున్నాడు కూర్చొని, అవుతుందా? అవుతుంది కదా. చేయవలసిన పని చేయాలి. అలాగే మనని మనం ముందు సమర్పణ బుద్ధితో భగవంతుడికి అప్పచెప్పి అమ్మ పాదాల వద్ద అప్పచెప్తే, అమ్మ నా వల్ల ఏమీ అయ్యేది లేదు, ఈ శరీరంలో ఉన్నందుకు ఈ ఆత్మని ఉద్ధరించవలసిన బాధ్యత నీదే అని అమ్మకి అప్పచెప్తే మహాప్రసాదం అంటే అమ్మ మహా ఆనందంగా స్వీకరిస్తుంది. ఆవిడ లోపటి నుంచి రిపేర్ స్టార్ట్ చేస్తుంది. తన స్వప్రకాశాన్ని మనలో ప్రకాశింపచేస్తుంది. లోపటి నుంచి వెలుగు బయటకు వస్తుంది. ఆ వెలుగు మన కన్నుల్లో, మన మాటల్లో, మన ముఖంలో బయటి వారికి ప్రస్ఫుటిస్తూ ఉంటుంది అన్నమాట. అంతకన్నా కావాల్సిందే ఉందండి. అదే కదా అల్టిమేట్ గోల్ ఈ జీవనానికి. అనుభవం మీద తెలిసేటటువంటి విషయాలు ఇవి. ఎవరికి వారు సొంతంగా తెలుసుకోవాల్సిందే. ఎవరో చెప్తే నమ్మాలి కాదు. కనుక యోగ సాధన అనేది ఎవరికి వారు స్వయంగా ఆలోచించుకోవాల్సినవి. అలా మనం ఆ సాధనలో ఉంటే మనకు తెలియని విషయాలు కూడా స్ఫురింపజేస్తాం. అమ్మ కళలో తెలియజేయడమో, ఇళ్లలో తెలియజేయడమో, పని చేస్తూ ఉంటాం, ఏదో చేయాలి, ఏదో మాట్లాడుతూ ఉంటాం, ఏదో విషయం జ్ఞాపకం రాలేదు, మనకు తెలియదు. ఎవరో సడన్ గా మన ఒక ప్రశ్న అడిగారు, దానికి ఆన్సర్ మనకు తెలియదు, కానీ మనం ఆన్సర్ ఏదో ఒకటి చెప్పేస్తాం. ఆ తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఎప్పుడో మళ్ళీ దానికి రిలేట్ అయినటువంటి పుస్తకం చదవడమో, లేకపోతే అదే టాపిక్ మీద ఎవరైనా గురువులు మాట్లాడడమో జరుగుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, అరే ఒకప్పుడు నాకు ఈ ప్రశ్న అడిగితే నేను దీనికి ఇదే ఆన్సర్ చెప్పాను, కానీ నాకు తెలియదే, నా నోటి నుంచి ఈ ఆన్సర్ ఎలా వచ్చింది. ఇలాంటి అనుభవాలు సాధకులకు ఎదురవుతాయి. ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోవడానికి ఆయనకి వెంటనే ఆలోచనలో పడతాడు. ఎస్, నాకు తెలియదు ఈ విషయం, అంటే నా సాధనలో నా పట్ల గురుకృప ఉన్నది, నా పట్ల శివాశివుల యొక్క కృప ఉన్నది. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగములకి పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు నీ పట్ల దయార్థ దృష్టితో ఉన్నారు అని అర్థం. నీ సంకల్పాలు బయటికి కాబట్టి అందుకే మనం నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక అని మాస్టర్ ఆశంసంలో చెప్పడం ఉద్దేశం అదే. అంటే మనలో ఉన్నటువంటి దైవత్వం అనేది ఇతరులలో నాకు కనిపించాలి, వారిలో ఉన్నటువంటి దైవత్వంగా. అలా కనిపించినప్పుడు మనం ద్వేషం అనే దాన్ని విడిచిపెట్టగలుగుతాం, లేకపోతే ద్వేషాన్ని విడిచిపెట్టడం కష్టం. అదే మనకి ఈ స్వప్రకాశాయ నమః అనే అమ్మవారిని నమస్కరిస్తే మనలో ఉన్నటువంటి, మన చిత్తంలో చిదగ్నికుండ సంభూత అయినటువంటి అమ్మవారు మనలో ఈ రకమైనటువంటి మార్పు తీసుకొచ్చి ఆధ్యాత్మిక సాధనలో మరింత ముందుకు నడిపించి మన చేత లోక కళ్యాణకరమైనటువంటి పనులు నిర్వహిస్తుందన్నమాట. ఆవిడ తలుచుకున్నటువంటి సంకల్పం మన సంకల్పంగా కార్యరూపం దాలుస్తుందన్నమాట. ఇదే పరమేశ్వరులు ఇద్దరూ చేసే పని. అందుకే తన్మే మన శివ సంకల్పమస్తు అనే వాక్యం తాలూకా అసలైనటువంటి అర్థం ఇదే.
మన సంకల్పము, మన తనువు కూడా పరమేశ్వర సంకల్పంతో ఏకీకృతం కావాలి. అంటే అందుకు తగినటువంటి స్వచ్ఛత, నిజాయితీ, న్యాయం మనలో ఉండాలి. ఉన్నప్పుడు తప్పనిసరిగా పంచభూతాలు మనకి సపోర్ట్ చేస్తాయి. మనకి తెలియని వారు కూడా వచ్చి మనకి సపోర్ట్ చేస్తారు. ఎలా అండి? మీరు ఈ సహాయం నాకు ఎలా వచ్చిందండి? వారే వచ్చి మన సంప్రదిస్తారు. ఇలా నేను చేద్దాం అనుకుంటున్నానండి, మీరు ఏమంటారు? కానీ వాళ్ళకి తెలియదు మనం ఆ విషయం కోసమే వెతుకుతున్నామని. ఇలాగా జరిగేటటువంటి యాదృచ్ఛిక సంఘటనలు యాదృచ్ఛికం కాదు. మనలో జరుగుతున్నటువంటి పరివర్తన. అంతరంగంలో మనకి రిపేర్లు జరుగుతున్నాయన్నమాట. గురువుల యొక్క అవ్యాజమైనటువంటి దయా దృష్టి మన మీద ఉన్నది. ఆ దయా దృష్టి పరమేశ్వరుని యొక్క కరుణ వలన మనకి కలిగినది. ఆ పరమేశ్వరి కరుణ వలన మనకు కలిగినది మనం నిశ్చయం చేసుకోవాలి, నమ్మాలి. ఇలా నమ్ముతూ తెలుసుకుంటూ ముందుకు వెళితే ఒకప్పటికి నిశ్చయానికి కన్ఫర్మ్ గా నిర్దిష్టంగా తెలిసేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. క్లారిటీగా తెలుస్తుంది. ఎస్, ఇది ఇదే. ఇంకా అక్కడ సందేహాలు ఉండదు, ఆశ్చర్యపడిపోవడాలు ఉండదు. ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి మనం ఊహించేడాలు, చర్చలు చేసుకోవడాలు ఉండవు. స్పష్టంగా తెలిసిపోతుంది, ఎస్ ఇది ఇదే. ఈ కార్యక్రమం నా చేత జరిగింది అంటే దీనికి ఈ కారణమే కారణము స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంకా అక్కడ నేను చేశాననే గర్వం పోదు. అసలు విషయం ఏది? నేను ఇన్ని పనులు చేశాను, అన్ని పనులు చేశాను, అంత చేశాను, ఇంత చేశాను అనేటువంటి ముందు చూసారా అహంకారం. ఈ అహంకారం పోదు. అంటే మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ అరిషడ్ వర్గాలు క్రమక్రమంగా ఒక్కొక్క దాన్ని తొలగించేస్తూ ఉంటుందన్నమాట అమ్మవారు. ఎక్కడ ఏ బంధాన్ని తొలగించాలో అక్కడ ఆ బంధాన్ని తొలగిస్తూ మనలో ప్రకాశాన్ని, వెలుగుని నింపి మన యొక్క కార్యాచరణ ప్రణాళికని పరిశుద్ధం చేస్తూ మన ముందుకు నడిపిస్తుంది. ఆ రకమైనటువంటి ప్రణాళిక మనది కావాలన్నప్పుడు మన చరిత్ర ఉదారంగా ఉండాలి, మన మాట స్వచ్ఛంగా ఉండాలి, మన మనస్సు నిజాయితీగా ఉండాలి. అందుకే ఏంటంటే త్రికరణ శుద్ధిగా మనం పనిచేయాలి. మనోవాక్కాయ కర్మలు ఒక్కటే అయి ఉండాలి. అలాంటి వాళ్ళు శిష్టులు. అటువంటి వారి చేత పూజింపబడి వారిలో వెలుగుని ఇతరులలో వెలిగింపచేస్తూ తన ప్రణాళికని ముందుకు నడిపించే తల్లి అమ్మవారని చెప్పుకుంటాను అన్నమాట. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు మాస్టర్.